ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కొనియాడారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో జరిగిన గ్రామస్థాయి డ్వాక్రా మహిళల సదస్సులో ఎంపీటీసీ తాండ్రా పాల్గొని గ్రామంలో డ్వాక్రా మహిళలకు 4వ విడత విడుదల చేసిన ఆసరా నిధుల గురించి మహిళలకు వివరించారు. తన సెగ్మెంట్లోని మహిళలకు ఇంత పెద్ద ఎత్తున ఆసరా నిధులు విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. నల్లమోతువారిపాలెం గ్రామానికి ఆసరా కింద 4 విడతలుగా సుమారు 1,36,00,000 రూపాయలు అందించడం సంతోషదాయకమన్నారు. కులాలు, మతాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు చూడకుండా మహిళల సాధికారతే ధ్యేయంగా మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలియజేశారు. చివరిగా లబ్ధి పొందిన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఉరవకొండ నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో, మాట ఇచ్చాడో, ఆ మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మరి వైఎస్ఆర్ ఆసరా కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 4వ విడత రుణమాఫీ కింద మరి వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేయటం చాలా శుభసూచకం. బాపట్ల నియోజకవర్గంలోని నల్లమోతువారిపాలెం గ్రామంలో మా ఒక గ్రామానికి సంబంధించి మరి 1,36,00,000 పైబడి మరి నిధులు మా మహిళలకు ఇవ్వటం చాలా సంతోషం. మా గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి మహిళలకి, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా నల్లమోతువారిపాలెం గ్రామ ప్రజల తరపున, మహిళల తరపున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామంలో లబ్ధి పొందినటువంటి మరి సంపూర్ణంగా 4 విడతల మరి లబ్ధి పొందినటువంటి మహిళలందరికీ కూడా ఈ సెగ్మెంట్ ఎంపీటీసీగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.